హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను గంగా సప్తమి గురించి తెలియజేయాలనుకుంటున్నాను. గంగా నది భారతదేశంలో దైవికమైనది. ఆమెను జీవదాయిని అని కూడా పిలుస్తారు. జీవితాన్ని పునరుద్ధరించేది మరియు పాపనాశిని, అలాగే మన పాపాలను కడిగేది కూడా. అదే మార్గంలో గంగా సప్తమి అనేది గంగా నది పునర్జన్మ జ్ఞాపకార్థం జరుపుకునే హిందూ పండుగ. ఈ రోజును జహ్ను సప్తమి మరియు గంగా పూజ అని కూడా పిలుస్తారటండి. ఈరోజు గంగా నది ప్రవహించే వివిధ ప్రదేశాల్లో పూజించే పండుగ ఉత్తరాఖండ్లోని రిషికేశ్ మరియు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వంటి హిందూ పుణ్యక్షేత్రాల్లో గంగా సప్తమికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. దేశంలోని దాదాపు ఉత్తర ప్రాంతంలో గంగా సప్తమిని భక్తి మరియు ఉత్సాహాలతో జరుపుకుంటారండి. వైశాఖ మాసంలో వృద్ధి చెందుతున్న చంద్రుని 7వ రోజు గంగా సప్తమి పర్వదినంగా పరిగణించబడుతుంది. గంగా సప్తమి గురించి ఒక కథ కూడా ఉందండి. హిందూ పురాణాల్లో దేవుళ్ళు, దేవతలు మరియు ఇతర పౌరాణిక పాత్రల గురించి చాలా ఉత్తేజకరమైన కథలే ఉన్నాయి. హిందూ పురాణాలలో కూడా గంగా నదికి ప్రముఖ స్థానం ఉందండి. పద్మపురాణం, బ్రహ్మపురాణం మరియు నారద పురాణాల్లో గంగా నది ప్రస్తావన ఉంది. ఈ పురాణాలు గంగా సప్తమికి కథ అని కూడా పిలువబడే కథ మరియు గంగా సప్తమి ప్రాముఖ్యత గురించి మాట్లాడటం జరిగిందండి. హిందూ మతం యొక్క పవిత్ర గ్రంథాల ప్రకారం గంగా స్వర్గం నుండి భూమిపైకి వచ్చిందట. ఆమె భూమిపైకి వచ్చినప్పుడు ఆ రోజును గంగా దసరా అని కూడా పిలుస్తారట. గంగా నది పూర్తి శక్తితో ప్రవహిస్తూ భూమిపైకి వస్తున్నప్పుడు మార్గంలో కనిపించే ప్రతిదాన్ని నాశనం చేస్తుంది. గంగాజలం ఋషి జహ్నుని ఆశ్రమానికి చేరుకుందట. తన ఆశ్రమం వైపు వస్తున్న భయంకరమైన గంగాజలానికి కోపం వచ్చిందట. కోపంతో నదిలో నీళ్ళన్నీ తాగేశాడట ఋషి. తరువాత సాధువుగా మారిన రాజు భగీరథుడి అభ్యర్థన మేరకు ఋషి జహ్ను గంగను విడుదల చేశాడట. భగీరథుడు తన పూర్వీకుల మోక్షం కోసం గంగను భూమిపైకి తీసుకురావాలనుకున్నాడు. వైశాఖ మాసంలోని శుక్లపక్ష సప్తమి నాడు వచ్చే ఈ రోజును జహ్ను సప్తమి అని కూడా అంటారటండి. ఋషి అప్పుడు గంగను తన కుమార్తెగా భావించి గంగను తిరిగి విడుదల చేయడం ద్వారా ఆమెకు పునర్జన్మ ఇచ్చాడట. గంగకు జాహ్నవి అనే మరో పేరు వచ్చింది. ఇది గంగా సప్తమి యొక్క కదండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ఆసక్తి ఉన్నవారు తప్పక ఫాలో అవ్వండి మన ఛానల్ని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ధన్యవాదములు.